దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి నేను కాకినాడ నుంచి అయితే రావడం జరిగిందండి. ఏ యోగ్యత లేని నాకు గొప్ప ధన్యతనిచ్చి దేవుడు ఒకప్పుడు యేసుప్రభు అంటే తెలియక, యేసుప్రభు అంటే పడక, మేము కాపులం కదా అని గర్వపడేవాడిని. కానీ నేను పాపినని దేవుడు నన్ను చెప్పినప్పుడు నా పాపాలు ఒప్పుకొని, నా పాపాన్ని తెలుసుకొని, ఏ రీతిగా దేవుడు నమ్ముకున్నాను, నన్ను ఏ రీతిగా దేవుడు వాడుకుంటున్నాడు, మరి నా జీవితం ఎలా కట్టబడింది. చాలామందికి ఒక అపోహ అయితే ఉంది. యేసుప్రభు అంటే ఒక తక్కువ కులాల దేవుడు, మన దేవుడు కాదు, విదేశీ దేవుడు, వాళ్ళు కేవలం మనకు తీసుకొచ్చి ఇది అంటగడుతున్నారు అనుకుంటున్నారు. కానీ దేవుడు సర్వాధికారి, సర్వ ప్రపంచానికి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఉదయం నేను చిన్నప్పటి నుంచి కూడా నా యేసుప్రభు అంటే పడేది కాదు. మేము హైందవులం గనక మా అమ్మగారు చాలా భక్తితో నన్ను పెంచినప్పటికీ, భక్తిలో ఉంటూనే కూడా మరి ఎదిగిన తర్వాత నేను ఎంతో పాపాలు చేస్తూ లోకంలో తిరుగుతూ 18 సంవత్సరాల వయసులోనే ఆరోగ్యాన్ని పాడు చేసుకుని టీబీ పేషెంట్ని అయిపోయాను. ఎందుకంటే డైలీ సెకండ్ షోలు సినిమా లేనిదే నా జీవితం గడిచేది కాదు. మరి రాత్రి ఇంటికి వెళ్తే 3-2 అయ్యేది. అలా గడుపుతున్న నా జీవితంలో మా అమ్మగారు నా బాధ పడలేక, యవ్వన వయసు వచ్చేసరికి పెళ్లి చేస్తే బ్రతుకు మారుతుందని ఒక నానుడు ఒకటి ఉంది కదండి. మనిషి బాగాలేనప్పుడు చెడిపోయిన వాడిని ఎవరు తీసుకెళ్ళాలంటే గలుపుతారు, ఆడ మనిషికి ఇచ్చేస్తే తను తిప్పలేదని పడద్ది, బాగు చేసుకుంటుందని ఒక ఇది. అలాగనే నన్ను కూడా మరి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ వయసులో నాకు మసాలా కానీ కారం కానీ ఏది పడదు. ఎందుకంటే పేగులు చెడిపోయే లోపల మజ్జిగ వేసుకుని తినే పరిస్థితి నాది. అయినా సరే గర్వం ఎక్కడ తగ్గేది కాదు, తిరుగుడు ఎక్కడ తగ్గేది కాదు. మరి 96లో మరి నాకు వివాహం జరిగింది. నా వివాహం జరిగిన తర్వాత మరి దేవుడు ఏ రీతిగా నన్ను పట్టుకున్నాడో, చాలామంది అనుకుంటున్నారు డబ్బులు ఇచ్చి మరి ఏదో ఆస్తి అదో అది ఇది ఇచ్చి మతాలు బలవంతంగా మారుస్తున్నారు అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు అందులో నేను కూడా ఒకడిని. నేను కూడా అలాగే అనుకునేవాడిని, అలాగే అనేవాడిని కూడా. అలా ఉన్న నా జీవితంలో 96లో మరి వివాహం జరిగింది. నా భార్య పేరు యేసురత్నం. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మరి ఎప్పుడైతే యేసురత్నం అని పేరు చెప్పారో నేను వెంటనే లెగిసి బయటకు వచ్చేసాను. ఎందుకు వచ్చేసానంటే, యేసురత్నం అన్నంటే వీళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళని మనకి ఎందుకని చెప్పేసి నేను బయటకు వచ్చేస్తే వాళ్ళు ఒక మాట అన్నారు, మేము దేవుడు నమ్ముకోలేదు. చిన్నప్పుడు నా భార్య 3వ సంవత్సరం 2వ సంవత్సరం వయసులో మరుగుతున్న టీ తప్పాళతో ఉంటే అది మరుగుతున్న పొయ్యి మీద ఉంపేసుకుందట పాకురుతూ వెళుతూ. అప్పుడు మొత్తం కాలిపోయి శరీరం అంతా ఊడిపోతే డాక్టర్లు మేమేం చేయలేము, చనిపోద్దని చెప్పారట. అప్పుడు వాళ్ళు అన్యులైనప్పటికీ కూడా ఇంకేం చేయలేని దారి లేక తీసుకెళ్ళి చర్చిలో పెడితే దేవుడు ఒక మచ్చ కూడా లేకుండా దేవుడు బ్రతికించాడు. దేవుడికి స్తోత్రం. ఆ విషయం చెప్పారు వాళ్ళు. దాన్ని బట్టి మేము పేరు పెట్టుకున్నాం తప్ప అమ్మాయి పూజలే చేస్తుంది అన్నప్పుడు నేను శ్రీని కదా అని తన పేరు పద్మాని పెట్టుకొని వివాహం చేసుకున్నాను. వివాహం చేసుకున్న 4 సంవత్సరాలైనా మా బిడ్డలు లేరు, మాకు పిల్లలు లేరు. ఆ తర్వాత నా తమ్ముడు పెళ్ళయింది, వాడికి 2 పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు లేరు. అప్పుడు మా అమ్మగారు ఏం చేశారంటే, ఏంట్రా మరి పిల్లల గురించి మీరు ఏం ఆలోచించలేదంటే నన్ను అడుగుతాడు, దానికే చెప్పంటే మరి మా అత్తగారు ఇంకా ఆ ఊరు ఈ ఊరు మందులు తీసుకెళ్ళి వాడడం, అలాగ వాడగా 4 సంవత్సరాలు, మరొక 4 సంవత్సరాలు మందులు వాడడం వల్ల తన పేగులు మొత్తం చెడిపోయి లోపడున్న గర్భసంచి మొత్తం పాడైపోయింది. తీసేయాలన్నప్పుడు మరి కాకినాడలో మీకు తెలిసే ఉంటుంది, ఎండి రాజు గారి చర్చికి మా పాస్టర్ గారు, ఇప్పుడు నా దైవజనులు ఆయనే. ఒకప్పుడు ఆయన మీద 3 కేసులు పెట్టాను. ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, 3 టౌన్కి రిజిస్టర్ పోస్టులు చేసి పెట్టాను. అక్కడికి వెళ్ళేటప్పటికి నాకు తెలియకుండా పిల్లలు లేరని వెళుతున్నప్పుడు తెలిసిన తర్వాత నేను కొట్టడం మొదలెట్టాను. మామూలు కొట్టేవాడిని కాదు. నువ్వు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, ఎవరైనా పెంచుకోవచ్చు, కానీ ఆ దిక్కుమాలి దేవుడు దొరికాడా నీకు? ఇంకెవరో దొరకలేదా? మన ఇంతమంది దేవుళ్ళు ఉండగా నీకు ఆ దేవుడు దొరికాడా? ఆయనకే దిక్కు లేదు, ఆయన కాపాడుకోలేని దేవుడు అని వెటకారాలు చేసి తను ఎంతో కొడితే అక్కడ తను వదిలేదు కాదు దేవుణ్ణి. ఇక కొట్టడం వల్ల 2 సార్లు స్టేషన్ కూడా తీసుకెళ్ళారు. అలా జరుగుతుంది. ఒకసారి మా చర్చిలో రాహేలమ్మ గారని
ఒక ఆవిడ దేవుడు నమ్ముకున్న ఆవిడ ఉంది. మరి బిడ్డలు లేరనే కదా చర్చకు వస్తుంది. అదే కడుపులో గర్భసంచి తీసేయాలని చెప్పారని నువ్వే కదా విన్నావు, డాక్టర్ గారు చెప్పారు కదా. అదే గర్భంలో కనుక బిడ్డలు ఇస్తే నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటావు అని అడిగింది 2002లో. అప్పుడు నేనేమన్నానంటే, ఇంతమంది మా దేవుడు చేయలేనప్పుడు ఆ దేవుడు ఏం చేయగలలే, అయినా గర్భాన్నే తీసేయాలని మేడం చెప్పింది, అలాంటి వాడు బిడ్డలు ఎలా పుడతారని చెప్పి, అలా జరిగితే చూస్తానులే అని ఎటకారంగా అనేసి వెళ్ళిపోయాను నేను. తర్వాత వీళ్ళు ప్రార్థన మొదలెట్టారట, నాకు తెలియదు ఆ విషయం. ప్రార్థన మొదలెట్టారు. 10 రోజులు అయింది ఆ మాట నేను చెప్పిన తర్వాత. ఉదయాన్నే మా ఇంటికి ఒక ఆయన, ముసలాయన, తెల్ల బట్టలు వేసుకుని వచ్చి, మీ ఇలా మందులు ఇస్తామంటే పిల్లలకంటే ఏ మందు వద్దని నేను గసిరి తిట్టాను. ఆయన వెళ్ళలేదు. అయినా సరే ఆయన వెళ్ళకపోతే నేను బయటకు పోయాను. తర్వాత ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కలిపి ఏంటండి అని అడిగినప్పుడు, ఆయన డబ్బులే వద్దమ్మా, ఒక 1/2 కేజీ హార్లిక్స్ బాటిల్, 1/4 కేజీ యాలక్కాయలు తెప్పించండి, నేను మెడిసిన్ తయారు చేసి ఇస్తాను, ఆ మందు వాడితే చాలు మీకు బిడ్డలు పుడతారని చెప్పి ఆయన మెడిసిన్ తయారు చేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ 7 రోజులు వాడింది. సరే మందే కదా నేనేం అనలేదు. ఇంకా తర్వాత నాకేమనిపించిందంటే, మందు వేసుకునేది బాగానే ఉంది కదా, దేవుడు ఏం కాదు కదా, నాకు బిడ్డల్లాగా చాలా బాధ, బయటికి ఎక్కడికి వెళ్తుంటే చాలా అవమానంగా ఉంటుంది అని నేను వాడడం మొదలెట్టాను. తర్వాత 10 రోజులు అయింది మెడిసిన్ వాడడం మొదలెట్టి. నాకు 3, తనకి 7. మా ఆవిడికి పచ్చకవర్లు వచ్చాయి. ఏమొచ్చాయండి? పచ్చకవర్లు వచ్చాయి. అప్పుడు ఆ మందు ఇప్పించిన వాళ్ళని, మా ఆవిడని కూడా నోటుకు వచ్చినట్టు తిట్టాను. తిడితే అందరూ నోరు మూసి కూరుకున్నారు. ఎందుకంటే మరి వద్దన్న పని చేశారు కనుక భరించారు. తర్వాత నేనేం చేశానంటే, నీ తెక్కి ఎలాగే తరాలి, ఇంకెలాగా నీ గర్భం సంచి లేదు, ఈ పచ్చకవర్లతో చావు అని చెప్పేసి నేను మా గురువుగారి ఇంటికి వెళ్ళిపోయాను. నాకు అప్పుడు గురువులు ఉండేవారు, ఎక్కువ చేదస్తంగా ఉండేవాడిని కనుక మా గురువుగారు ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పచ్చకవర్లు. మరి సచ్చినట్టు ఎక్కడ రావాలి? నాకు చేసేది ఎవరో మా ఆవిడే. మరి అక్కడ ఉంటే ఎవరు చేస్తారు నాకు? కోడిపిల్ల సావాలి రూపం ఎందుకు దిక్కుమాలు సావు అని చెప్పి మళ్ళీ మా ఆవిడ దగ్గరికి వచ్చేసాను. ఇద్దరు కలిపి హాస్పిటల్కి టెస్ట్ చేయించుకున్నాం. చేయించుకున్న తర్వాత మరి 3వ రోజు రమ్మన్నారు, మెడిసిన్ ఇచ్చారు. 3వ రోజు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారు ఏమంటున్నారంటే, మీ ఆవిడ గారికి ఇంకోసారి బ్లడ్ టెస్ట్ చేయాలండి అన్నారు. ఏంటి, నిన్న కాక మొన్నే కదా ఒక రోజు గ్యాపు, పచ్చకావాలని తెలిసిపోయింది కదా, ఇంతట్లో మళ్ళీ టెస్ట్ ఎందుకండి, నాకు డబ్బులు వేస్ట్ కదా అంటే, లేదండి చెయ్యాలన్నారు. డాక్టర్ గారు చెప్పింది కాదనలేము కదా. సరే చేయించాను. చేయించిన తర్వాత గంట పోయిన ఆయన లోపల నుంచి నవ్వుకుంటూ వస్తున్నాడు. నేను అనుకున్నాను, మా పచ్చకావలు ఈయనకి సంబరంలో ఉందిరా బాబు, నవ్వుకుంటూ వస్తున్నాడు ఇటని నేను అనుకుంటున్నాను. ఇంతగా ఆయన వచ్చి చెప్పింది ఏంటంటే, మీ ఆవిడ గారు మరి నెల తప్పారని చెప్పాడు ఆయన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నా గుండెలో రాయబడిపోయింది. మా ఆవిడేమో ఎగిరి గంతులేస్తుంది, నేనేమో దిగాలు పడిపోయాను. ఎందుకంటే అని 10 రోజులు అవ్వలేదు. ఆ గర్భాన్ని తీసేయాలన్న గర్భంలో దేవుడు బిడ్డల్ని ఇస్తాడని అంటే నేను నమ్ముకుంటానని మాట ఇచ్చాను. అది జరుగుతుందేమో, అయ్యో అలా జరిగితే ఇంకేముంది, ఇంకేం కాదు, నాకు అస్సలు కుదరదని చెప్పి ఇంటికి వచ్చేసాం. తనకేమో ఆనందం, నాకు లేనిపోని బాధ. ఇంత వేదన కాదండి. పిల్లలు పుడతారన్నమాట సంతోషం పక్కనెట్టినా, ఆ యేసుప్రభు నమ్ముకోవాలా, ఆ యేసుప్రభు చేస్తాడా, ఇంతమంది దేవుడు చేయలేంది, ఆ దేవుడికి ఎలా సాధ్యం అవుద్ది, ఇది నిజమేనా అనుకుంటున్నాను. అప్పుడు నిజమే, వాళ్ళందరూ అనుకున్నది మాట కరెక్టే, కానీ నాకు మట్టుకు అది నిజం అనిపిస్తలేదు. సరే వచ్చేసాను, ఇంటికి వచ్చేసాను. ఈవిడ చూస్తే నెలలు నిండుతున్నాయి. నాలో కడుపు రగిలిపోతుంది, పగతో రగిలిపోతుంది. ఎవరి మీద? యేసు ప్రభు మీద. ఏదైనా సరే నాకు ఇది వద్దు, ఈవిని చంపేద్దామన్న నిర్ణయం తీసుకొని, ఎలా చంపాలి, ఎలా చంపినా పోలీసులు తీసుకెళ్ళి పెళ్లి చేస్తారు స్టేషన్లో పెట్టి. అక్కడ అలా దెబ్బలు తోడాలి, జైల్లో ఉండాలని చెప్పేసి మన చేతికి మట్టి అంటుకోకుండా పని అవ్వాలంటే ఏం చేయాలని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. నాలాంటి దుర్మార్గులతో నాకు స్నేహం ఉండేది కనుక మరి వాళ్ళు ఇచ్చిన సలహా, నా ఆలోచన, చేతపడి చేసి చంపాలన్న ఆలోచన కలిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఎలా చంపాలి అన్నప్పుడు, చేతబడి అయితే మన చేతికి మట్టి అంటుకోదని చెప్పేసి కత్తిపూడి శంకవరం అనే ఊరు మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు. అక్కడ కొండల్లో ఒక ఆయన, మెరక సోమవరం అనే ఊరు ఉందండి, పల్లెటూరు, కొండల్లో ఉంటుంది అది. ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పటికి 2005లో మా పాప నవంబర్ 28ని మరి పాప పుట్టింది, బంగారంలా ఉంటుంది. ఈరోజు డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన ఒప్పుకోలేదు, చేయనన్నాడు. ఎందుకన్నాడంటే, ఏమే బుద్ధి జ్ఞానం ఉందా నీకు, మనిషివేనా నువ్వు, ఆడపిల్ల పుట్టిందంటున్నావు, సంవత్సరం పిల్ల అంటున్నావు కదా, అలాంటి పిల్లకి తల్లి లేకపోతే ఆ పిల్ల ఏమైపోద్ది, దిక్కుమాలది అయిపోద్ది, నువ్వే దేనైనా తీసుకొని పోతావు, నువ్వు హ్యాపీగానే ఉంటావు,
ఆ బిడ్డ అనాథ అయిపోద్ది, నేను చేయను అన్నాడు. చేయను అంటున్నాడు ఏట్రా బాబు అనేసి నా ఎదవ తెలివితేటలన్నీ ఉపయోగించి మా ఆవిడ మీద లేనిపోని అన్నీ కూడా పొగేసి ఎగేసి ఆడ బుర్ర తింటాడు. తట్టుకోలేక ఒకటే మాట అన్నాడు, ఆ కర్మ ఆ బాధ ఏదో నువ్వే పడు, నాకెందుకు, నీకు లేదు నాకెందుకు, నాకు డబ్బులు కావాలి చేసి పాడేస్తానని చెప్పేసి ఒప్పుకున్నాడు. 5,000 ఒప్పుకున్నాడు. 5,000 ఒప్పుకుంటే సగం డబ్బులు ముందు ఇచ్చేలాగా, సగం డబ్బులు తర్వాత ఇచ్చేలాగా. సరే ఏం చేయమన్నా అని అడిగితే ఆడేమన్నాడంటే తన ఫోటో, తల వెంట్రుకలు, కాలు కింద మట్టి, ఈ 3 సంపాదించుకు రమ్మన్నాడు. మేము ఉండే ఏరియా అంతా సిమెంట్ రోడ్డు, టౌన్లో ఉంటాం కనుక ఇసుక లేదు మా ఇంటి దగ్గర. మరి ఇసుక గురించి నేను వేరే ఇల్లు చూడాలని నిర్ణయం తీసుకొని ఏమెరగిన ఇల్లుపై రేఖలా మా ఆవిడ దగ్గరికి వెళ్ళి అంత మట్టుకు చెతగొడేసేవాడిని. ఈ ఇంట్లోకి వచ్చాక ఎందుకో నీకు నాకు గొడవలు అయిపోతున్నాయి, ఇల్లు బాగాలేదు, నాకు నప్పలేదు, ఇంకో ఇల్లు చూసానా ఇంట్లోకి వెళ్ళిపోదాం ఉంది. ఈ టెంగర్ది అనుకుంది, ఇటు మారిపోయాడేమో, ఈ దెబ్బలు తప్పితే ఏ ఇల్లు అయితేనే, ఇల్లు అయితే ఏముంది, జీవితం బాగుంటే చాలనుకుని అంది. అంటే ఊరి చివరిన మట్టి ఇల్లు చూసి ఆ ఇల్లు వెళ్ళిన 3వ రోజుని అది బయట తుడుస్తూ ఉంటే ఉదయాన్నే ఆ మాట ఈ మాట ఏదో మంచి చెడ్డలు మాట్లాడుతున్నట్టు నటిస్తూ కూడా వెళ్ళి తుడుతున్నప్పుడు తన కాలు ఎక్కడేస్తుందో గమనించుకుంటూ కూర్చున్నాను. ఎందుకంటే అంత జాగ్రత్త అక్కడ ఎందుకు తీసుకున్నానంటే తనేసిన అడుగులో మట్టి తీయకుండా నేనేసిన అడుగులో మట్టి తీసాను నాకు వచ్చేద్దని భయం నాకు. మరి నా జాగ్రత్త నేను తీసుకోవాలి కదా. ఎదుటోళ్ళు ప్రాణం తీయడం సులువే, మన ప్రాణంగా వచ్చేటడికే తెలుస్తుంది బాధ. సరే తీసాను, క్లియర్గా పట్టుకున్నాను, మట్టి తీసానికి 3 దొరికేసాయి. మనకు కావాల్సిన 3 ఐటమ్స్ దొరికేసాయి. పని అయిపోయింది అనుకున్నాను. మటుమాయం అక్కడ మెరక సోమరంలో ఉన్నాం మనం. వెళ్ళాను. మరి వెళ్ళినప్పుడు ఆదివారం, ఆ రోజు ఆదివారం అప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు కరెక్ట్గా స్టార్ట్ చేశాడు పని చింత చెట్టు కింద. 3 అయ్యేసరికి లేచాడు. లేచి ఏమన్నాడంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ ఆవిడలో రాత్రి 12 అయ్యేసరికి ముఖంలో తేడా కనబడుద్ది, గమనించుకో అన్నాడు. ఇంకా నా కాళ్ళు చేతులు దడ వణుకు. ఎందుకంటే ఒక మనిషిని చంపడం మామూలు విషయం కాదండి. ఇంతకీ పగ అంతా ఎవరి మీద అంటే ఇప్పుడు నన్ను బతికించి నిలబెట్టిన దేవుడి మీద పగ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ దేవుడైతే నేను రక్షించుకున్నాడో ఆ దేవుడి మీదే పగ. సరే నాకైతే కడుపు రాయి అయిపోయింది, కాళ్ళు చేతులు ఆడతోలేదు. ఇంటికి వస్తున్నాను కానీ ఏమవుద్ది, ఎలా చనిపోద్ది, ఎప్పుడు చనిపోద్ది, ఏం జరుగుద్ది, ఒక్క టెన్షన్ కాదు నాకు. ఆ ప్రపంచంలో ఎవరికి లేని టెన్షన్ ఆ రోజు నాకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంటికి వచ్చేటికి 5 అయింది. తన పని మనం చేసుకుంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామని అడిగితే కొడేస్తానని చెప్పి అడిగేది కాదు. నేను మామూలుగా ఊరుకున్నాను. ఏం ఎరగని ఎల్లుల్లి పేరేకలో ఉన్న ప్రపంచంలో ఉన్న అంత అమ్మాయికి ఆ రోజు ఎవ్వరు ఉండరు. అంత అమ్మాయికి ఎందుకంటే చేసింది పెద్ద ఏదో పని కనుక మనం అందంగా నెట్టేస్తున్నాం. రాత్రి 12 ఎప్పుడు అవుతుందని 1:04 గడియారం కంటే ముందు నాకు కుట్టేస్తుంది. సరిగ్గా 12 అయ్యేసరికి నాలో టెన్షన్ ఎక్కువైపోయింది. తను మామూలుగా అన్ని పనులు చేసుకొని పాపనేసి పడుకుంది. సరిగ్గా 12 అయింది, టక్కున లేచి కూర్చుంది. తనకంటే ముందు లేచిపోయాను నేను. ఎందుకంటే తెలియస్తున్నాను ఆల్రెడీ మన పని ఏంటి, ఏం జరుగుతుందని టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇక్కడ. అది లెక్క ముందే నేను లేచిపోయి కూర్చున్నాను. లేచిపోయి కూర్చుంటే మీరు నమ్మండి నమ్మపండి, దేవుడు తన మీదకి వచ్చాడన్న విషయం నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు తన మీదకి వచ్చి ఎప్పుడు నాతో మాట్లాడి నా భార్య సీరియస్గా నా ముఖంలో ముఖం పెట్టి నువ్వేం చేద్దాం అనుకుంటున్నాను అడిగింది ఒకసారి. నేను చేస్తున్న విషయం దీనికి ఎవడు చెప్పేసాడు, నాకు వెళ్ళిపోయి వచ్చా బంద్ అయిపోయింది నాకు. ఇలా మాట్లాడుతున్నాను అనుకోకండి. ఆ రోజు జరిగింది అదే. నా పంచి తడిసిపోయింది ఆ రోజు. సిచ్యువేషన్ ఎటువంటిది అక్కడ చేయడం చూశాను కనుక బాధ భయం నాకు తెలుసు. ఇదేంటి దీనికి ఎవరు చెప్పేశారు, ఆడిక్కడికి రాలేదు, నేను చెప్పలేదు, ఎలా తెలిసిపోయిందని భయపడిపోతున్నాను నేను. దేవుడు మాట్లాడుతున్నాడు ఎలాగంటే నా బిడ్డను నువ్వేమీ చేయలేవు, నా బిడ్డను నేను కాపాడుకుంటాను, నా బిడ్డ చుట్టూ నా అగ్నికంచి ఎప్పుడు ఉంటుంది, నా దేవదూతల కాపుదల ఉంటుంది, ఎప్పటికైనా నువ్వు నా సాక్షిగా వాడబడతావు, నువ్వు నా దగ్గరికే రావాలి అని దేవుడు మాట్లాడుతుంటే నేను అనుకున్నాను అప్పటికాడు ఇష్టం లేకుండా చేసాడు, నాకు చేస్తుంటాడు, ఏమాత్రం రివర్స్లో నన్ను చంపేసిలో ఉంది ఇప్పుడు అని నేను ఆడి గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నేను దేవుడు మాటలు వింటలేదు ఇక్కడ. నాకు దిష్టి అంతా ఆడిమే గెలిపోయింది, మెరక సోమరంలో ఉంది నా మనసు అంతా. ఈయన వద్దు అన్నాడు. అప్పటికి నేను బలవంతంగా డబ్బులు ఇచ్చి చేయించుకున్నాను. తిరిగి రివర్స్లో నాకు చేస్తుంటాడు వీడు, అమ్మ యాదవ ఎంత పని చేస్తాడు ఈ పని చెప్తాడు మనసులో అనుకుంటున్నాను. కానీ నాకు లోపల దాడొచ్చాను. అయిపోయింది. తను ఊరుకోబెట్టేసరికి 3 అయింది. మళ్ళీ మనం ఎక్కడున్నాం 5 అయ్యేసరికి ఆడి దగ్గర ఉన్నాం. వెళ్ళాను. ఏం జరిగిందో తెలుసా అన్నాను. ఏం జరిగిందో నాకు తెలుసు కానీ కింద మీద మూసుకొని పోవన్నాడు. మరి డబ్బులు పోయే
కింద మీద మూసుకొని వచ్చేసాను. ఇంకా అక్కడి నుంచి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అనుకున్న పని అవ్వలేదు. ఎలా చేయాలంటే డబ్బులు ఇవ్వడం మానేద్దాం, అడిగితే తొందాం, లేనిపోని అపోహాలతో దీన్ని చంపేస్తే ఆ మాటలు కుళ్ళిపోయి నన్ను వదిలిసిపోతుంది కదా అనేసి డబ్బులు ఇవ్వడం మానేసి ఎటకరాలు అడిగేవాడిని. ఏమనంటే, మరి నాకు ఇచ్చిన దేవుళ్ళు మీ దేవుళ్ళు కాదు కదా, మరి ఆ ప్రసాదమే తినరు కదా, నేను వాళ్ళని అడిగితే ఇచ్చిన డబ్బులు నువ్వు వంటకి ఎలా వాడతావు, నువ్వు తినలేవు కదా ఈ డబ్బులు, నువ్వు వాడొద్దు ఈ డబ్బులు అని చెప్పేసి ఎందుకు అడుగుతున్నావు, మీ దేవుడిని అడిగితే ఇస్తాడు కదా, ప్రార్థన చేస్తూ వస్తాయి కదా అని ఇలాంటి ఎదవెటకాలని అడుగుతూ ఉంటే పాపం తను 45 రోజులు గట్ట ఉపవాసాలు ఉండిపోయేదట. నాకు తెలియదు ఆ విషయం. అలా సాగుతూ ఉంది. ఇంకా లాస్ట్ టైం 2015 నేను కొట్టిన దెబ్బలు తట్టుకోలేక మా వదిన గారు వాళ్ళందరూ కలిపి స్టేషన్ కంప్లైంట్ పెట్టారు. పోలీసులు ఒకటే అన్నారు, అమ్మ ఇది రెండోసారి మీరు స్టేషన్కి రావడం, ఆడు చూస్తేనేమో ప్రభువుని వదిలేయమంటాడు, నువ్వు వదలనంటావు, ఆడు చూస్తేనేమో దేవుడిని వదిలేస్తే డబ్బులు ఇస్తానంటున్నాడు, ఇంక మేమేం చెయ్యం, నువ్వు వదిలేస్తే నీ కాపురం నువ్వు చేసుకో హ్యాపీ, ఆడు కొట్టనంటున్నాడు. అంటే తనేమో దేవుడిని వదలనండి, తను వదిలేసినా పర్లేదు, నేను దేవుడిని వదలలేని. ఇది ఎక్కడ గొడవరా బాబా, నాకు కింద నుంచి మండిపోయేది. నాకు ఆ దేవుళ్ళో ఏముందని అంతలాగా ఇది అయిపోతుంది, ఇంతలా ఎవరు మార్చేశారు అని నాలో ఒక పిచ్చి. సరే విడాకులు కోర్టుకు వేసారు 2015లో. 15 నుంచి 16, 17 మధ్యలో నా స్నేహితుడు ఒక ఆయన, ఇగో మన సురేష్ గారు శిష్యుడే నగేష్ అని, కీబోర్డ్ వాయిస్తాడు ఆయన నా ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఇద్దరు టైలర్స్వే, ఇద్దరు ఒక షాప్లో పనిచేస్తూ ఉన్నాం. ఆ రోజు పండగ టైము, ఎందుకో మరి దేవుడు సమయం వచ్చినట్టుంది, సువార్త చెప్తే వినడీడు, దేవుడే మార్చాలి వీడి జీవితాన్ని అని చెప్పి మా అబ్బాయి పుట్టినరోజుకి ఒక పాట పాడతామని అడిగాడు. ఎందుకు అడిగాడంటే, నేను సినిమా పాటలు పాడేవాడిని సినిమా ఆర్కెస్ట్రాల్లో, దాన్ని బట్టి అడిగాడు. అడిగితే నేను అన్నాను, ఫ్రెండ్ కదా అడిగాడు అనేసి సినిమా పాటలు ఎన్ని పాడమంటావు మీ కూటానికి వచ్చాను నేను ఎటకారంగా. సినిమా పాటలు పాడకూడదు కూటంలో, యేసుప్రభు పాటలే పాడాలన్నాడు. మరి నాకు రావన్నాను. రావన్నప్పుడు తను ఒక పాట ఇచ్చాడు, స్టీవెన్సన్ గారు రాసింది, బాలు గారు పాడింది, సంగీతనాదం అనే పాట ఇచ్చాడు. అది ఆలకించిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. సరే ఈ పాట బాగుంది, పాడతానని తీసుకున్నాను. ఏ పాట అయినా సరే నేను ఒక 3 రోజుల్లో నేర్చుకుంటాను. ఈ పాట ఇచ్చుకున్నాను, 3 రోజులు కాదు కదా 20 రోజులైనా పాట రాలేదు. ఈ దేవుని తిట్టుకుంటున్నాను, మా ఆవిడని తిట్టుకుంటున్నాను, పాస్టర్లు తిట్టుకుంటున్నాను, రావట్లేదు. 20 రోజులు అయింది. భోంచేసి మన రూమ్లో పైన పడుకోవడానికి వెళ్ళిపోయాను కదా, గేట్ ఎట్టి సింగల్గా ఉన్నాం. మనం ఊరిమే కుక్కలా తిరుగుతున్నాం, ఊరిమే పందిలా తిరుగుతాం, మనకు అడిగే నాదుడు లేడు మనల్ని. పిల్లలు ఎలాగున్నారు, భార్య ఎలాగున్నారు, ఇంకేం అవసరం లేదు నాకు. అడిగితే అవ్వడు కూడా నేను సమాధానం చెప్పాను కాదు, నాకు నేనే మొనగాడిని, నాకు అన్నీ తెలుసు. ఆ రోజు రాత్రి మరి దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, పడుకునిపోయాను, నిద్రలోకి వెళ్ళిపోయాను ఈ పాట గురించి ఆలోచిస్తూ. సరిగ్గా రాత్రి 1:30 టైంలో ఒక చెయ్యండి, మనిషి కాదు, ఒక హస్తం, ఎంత 10 సూప్లేట్లు వెలుగు కూడా సరిపోదు, అలాగొచ్చి నన్ను ఇక్కడ తాకింది. ఎప్పుడైతే తాకిందో అల్లుపై లేచిపోయాను. లేస్తే ఎవరు లేరు ఇక్కడ. ఏంటి ఇక్కడ ఏదో నన్ను తాకింది, వెలుగేంటి, ఈ యొక్క కాంతి ఎలాగొచ్చింది, మనిషి చెయ్యేంటి నన్ను తాకిందని అల్లుపై లేచి బయటకు వచ్చి ఎవరు లేరు. కింద చూస్తే పెట్టిన గేటు పెట్టినట్టే ఉంది. సరే ఇక్కడ ఏదో దెయ్యాలు తిరుగుతున్నట్టునే ఖాళీ చేసి వెళ్ళిపోవడం అర్జెంటుగా, నాకు దేవుడు అన్న విషయం నాకు తెలియదు, ఎందుకంటే నేను అప్పుడు దేవుళ్ళో లేను కనుక. అది అయిపోయింది. ఉదయం లేసాను, ఈ పాట పాడడానికి వెళ్ళాను. రోజు మా వినాయకుడు పాట పాడి యేసుప్రభు పాట పాడుతూ ఉండేవాడిని. 20 రోజులు పెట్టి చేసే ప్రయోగం అదే. ఆ రోజు ఎందుకో మరి దేవుడి పాట వచ్చింది. ఆ దేవుడి పాట మరి పాడి రాగానే అనుకున్నాను, ఇంక ఈ పాట వచ్చేసింది కనుక ఈ దరిద్రం ఎక్కడితో వదిలిపోద్ది, ఇంకెప్పుడు దీని జోలికి వెళ్ళకూడదని చెప్పి ఆ కూటానికి వెళ్ళి ఆ పాట పాడేసి భోంచేసి వచ్చానండి. ఇంకా దేవుడు నన్నతో వేటాడడం మొదలెట్టాడు. ఏ రీతిగా అంటే, పడుకుండేవాడిని రాత్రులు, మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ ధన్యత నాకు ఇచ్చాడు దేవుడు. నా తల దగ్గర ఒక కుర్చీ వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని, ప్రభు ఎత్తుగా ఉండి నాతో మాట్లాడుతూ ఉండేవాడు. ఎందుకు బ్రతుకుతున్నావు, ఎవరి కోసం బ్రతుకుతున్నావు, నీ బ్రతుకు ఒక అర్థం ఉందా, నువ్వు బ్రతుకుతున్నావు దానికి ఒక విలువ, ఒక అర్థం ఉండాలి కదా, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు తెలుసు అని అడిగాడు. ఏంటి ఇలాగ అడుగుతున్నాడు, ఈయన ఎవరు అని అనుకుంటున్నాను తప్ప నేను మాట్లాడతలేదు. నువ్వు నరకానికి పోతావు, నువ్వు ఎప్పటి నుంచి ఏం చేసావు చూడని చెప్పేసి, నా చిన్నప్పటి నుంచి నేను ఏమేం చేశాను అన్నీ కూడా నాకు దేవుడు చూపిస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు అనుకున్నాను, ఏంటి దేవుడు నేను ఎప్పుడు పిల్లలేదు కదా, నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు అనేసి. అలా 1 వారం రోజులు జరిగిన తర్వాత లాస్ట్ టైం దర్శనం ఏంటంటే, ఒక పిల్లల పందిని చూపిస్తూ ఉన్నాడు నాకు. అటు చూడు అన్నాడు దేవుడు. చూశాను. ఏంటి కనబడుతుంది అన్నాడు. ఆ పంది పెంట మీద వెళ్ళిపోతుంది అన్నాడు. ఏం చేస్తుంది అన్నాడు. చిచ్చి ఏం చేస్తుంది, అది రోత తింటుంది, రోత చిరాగ్గా ఉంది చూడలేను అన్నాను. అది రోతే కదా తింటుంది, దాని వెనకాల ఏమున్నాయన్నాడు. పిల్లలు ఉన్నాయన్నాను. అంటే పిల్లలకి పెడుతుందా అన్నాడు. అవును పెట్టుకుంటుందా అన్నాను.
మరి పనికిరాని పంది తినేది రోతైనా పిల్లలు పెట్టుకొని పెంచుకుంటుంది కదా, మరి నువ్వు మనిషివి కదా, నీ బిడ్డలు నీకు భార్యకి ఏం పెడుతున్నావు అడిగాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఎప్పుడైతే ఆయన అడిగాడండి, అప్పుడు నాకు అనిపించింది, పందికున్న విలువ కూడా నాకు లేదా, ఆ పందికున్న జ్ఞానం కూడా నాకు లేదా. ఇద్దరు ఆడబిడ్డలు, బంగారులాంటి ఆడబిడ్డలను వదిలేసి, నా భార్యను వదిలేసి నేను ఎందుకు ఇలా తిరుగుతున్నాను ఎవరి మాట వినకుండా అని అప్పుడు నాకు అనిపించి, నాలో మారు మనసు కలిగి అప్పుడు నా భార్యతో ఉండాలన్న ఆలోచన కలిగి, మరి ఈరోజు దేవుళ్ళో మరి 2017 మే 30ని ఏ రాజుగారి మీద అయితే కేసులు పెట్టానో అదే పాస్టర్ గారికి వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి రక్షణ పొంది, మరి ఈరోజు ఒక మరి సువార్త గాయకుడిగా, ఒక సాక్షిగా, మరి దేవుడి మీద నమ్మకంతో నేను పాపినని తెలుసుకొని నా జ్ఞానం వ్యర్థమని నన్ను నేను తగ్గించుకొని మరి పాడైపోయిన నా జీవితాన్ని కట్టి చిదిగిపోయిన నా బ్రతుకుని నిలబెట్టి పాడైపోయిన ఆరోగ్యాన్ని ఇచ్చి ఈరోజు మసాలా కాదు అగ్గి తిన్న అరిగే దేవుడి శక్తినిచ్చిన దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు నాకు ఎంతో చక్కని పేరు ఇచ్చాడు. ఎక్కడెక్కడి నుంచో నాకు ప్రార్థన చేసే పెద్ద పెద్ద దైవజనులు పరిచయాలు ఇచ్చాడు. మరి ఇక్కడ రావడానికి కారణం మరి మీ సంఘ సేవకులు ఎవరో ఒక ఆయన నాకు నా సాక్ష్యాన్ని చూసి యూట్యూబ్లో మరి వారు ఫోన్ చేసి మరి మీరు ఇక్కడికి వెళ్ళాలని చెప్పినప్పుడు మరి ఈరోజు నేను టైలరింగ్ షాప్ని, కిరాణా షాప్ని వదిలి మరి ఇక్కడ రావడం జరిగింది, సాక్ష్యం పంచుకోవడం జరిగింది. మరి దేవుడు ఇంకా సాక్ష్యం అంతే చాలా ఉంది, కానీ టైం లేదు కనుక మరి ఒక పాట పాడి మరి దేవుణ్ణి గణపరుచుకొని ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మన పట్ల చేసిన దేవుడు మేళ్లను తలుచుకొని దేవుణ్ణి ఆరాధించుకుందాం. మేలు చేయకనే ఉండలేవు. డి మేజర్ అయ్యగారు, డి మేజర్. హల్లెలూయా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా,